హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్-ఇన్-వన్ క్రియేషన్స్. ఈరోజు కూడా మరికొన్ని డిజైన్స్ మరికొన్ని శారీస్తో మేము ముందుకు వచ్చాను. ఈ శారీస్ అవన్నీ మనకి ఎలా వచ్చినాయి అంటే వాళ్ళ ఊరేంటో తెలియదు, వాళ్ళ పేరేమిటో తెలియదు. మరి ఎలా వచ్చినాయని డౌట్గా ఉందా? మన దగ్గర రీసెంట్గా చేయించుకున్న అమ్మాయి తాంబూలాల బ్లౌజులు చేయించుకుంది ఫ్రెండ్స్. ఆ తాంబూలాలకి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు చాలా బాగున్నాయి, మావి కూడా చేయించమని చెప్పేసి ఆ అమ్మాయికి 2 అమ్మాయిలు ఇచ్చారంట. మ్యారేజ్ ఏజ్ ఉన్న అమ్మాయిలే ఇచ్చారట. ఒక అమ్మాయి ఏమో 2 శారీస్ ఇచ్చింది, ఇంకొక అమ్మాయి 2 శారీస్ ఇచ్చింది. ఇంకా ఒక 2-3 డేస్లో ఇంకా చుట్టాలు కూడా వస్తారంట. వాళ్ళు కూడా తీసుకొచ్చి డైరెక్ట్గా నా దగ్గరికి రావడమో ఆ అమ్మాయికి ఇవ్వడమో జరిగిద్దంట. ప్రస్తుతానికి ఆ అమ్మాయి శారీస్ కాకుండా మన దగ్గరికి అమ్మాయి తరపు నుంచి 4 శారీస్ వచ్చినాయి. 2 కస్టమర్స్ 4 శారీస్ వచ్చినాయి. అవేంటో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా రాణి కలర్ వచ్చింది. అండ్ బార్డర్ కూడా సేమ్, మొత్తం బార్డర్ కానీ శారీ కానీ మొత్తం ఇదే. దీనికి కలర్ కూడా ఇంకేమీ రాలేదు. ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోలేదు, సేమ్ కలరే తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చినప్పుడే 4 బ్లౌజెస్ తీసుకొచ్చారు. ఇంక నేను ఏం చేశానంటే ఇంకా సింగిల్ కలరే కాబట్టి ఇదిగోండి ఇలా వేసాను. ఎంత బాగుందో చూడండి, ఎంత నీట్గా ఉందో. ఫ్లవర్ కానీ లీవ్స్ కానీ. ఇది యాక్చువల్లీ 3 కలర్స్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్లవర్ ఒక కలరు, ఈ ఆకులు ఒక కలరు, ఈ చిన్న ఆకులు ఒక కలరు వేసుకోవచ్చు. బట్ సింగిల్ కలర్ ఉన్న వాళ్ళకి నేను ఎక్కువ ఇదే సజెస్ట్ చేస్తాను. ఇదేంటంటే సింగిల్ కలర్ వేసినా కూడా బాగుంటుంది. కొన్ని డిజైన్స్ బాగోవు సింగిల్ కలరు. ఇది మనం ఎలా వేసినా బాగుంటుంది. అన్ని కలర్స్తో వేసినా బాగుంటుంది, సింగిల్ కలర్తో వేసినా బాగుంటుంది. బుట్టీస్ కూడా నేను ఇంకా గోల్డ్ ఇచ్చాను. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేశారా, దీంట్లో 2 షేడ్స్ గోల్డ్స్ వాడాను. ఇదొక గోల్డ్ యూజ్ చేశాను, ఇదొక గోల్డ్ యూజ్ చేశాను. జస్ట్ పువ్వు మధ్యలో పుప్పొడి వరకు నేను సిల్వర్ యాడ్ చేశాను. ఎందుకంటే వీళ్ళు ఇంకొక శారీకి కూడా యూజ్ చేసుకునేటట్టు ఉంటుందని చెప్పేసి అలా వేసాను అనమాట. ఇది ఫ్రంట్ బాగుంది కదా. ఫ్రంట్ కూడా 4 ఫ్లవర్స్ వచ్చి ఎంత ఒత్తుగా ఉందో. ఇది ఒక ప్యాచ్ పెట్టినట్టుంది, బాగా ఒత్తుగా ఉంది. హ్యాండ్ చూడండి ఎంత బాగుందో. హ్యాండ్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో చూడండి శారీకి. చాలా బాగుంది కదా. ఈ హ్యాండ్ కూడా చక్కగా మొత్తం హ్యాండ్ అంతా చక్కగా లైన్స్ వచ్చేస్తాయి. మీకు కనుక ఈ లైన్స్ వద్దండి, మాకు సెట్ అవ్వదు అంటే ఈ బార్డర్ వేసేసి నేను బుటీస్ వేసేస్తాను. లేదు లైన్స్ బాగున్నాయి, లైన్స్ వేయంటే ఎట్లయినా వేస్తాను. అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. ఇదిగోండి ఇది అదర్ హ్యాండ్. బాగుంది కదా, బాగా సెట్ అయింది. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. వాళ్ళ ఊరు పేరు తెలియకుండా మన బ్లౌజులు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. బాగుంది. ఇప్పుడు సెకండ్ శారీ, సెకండ్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ ఇది సెకండ్ శారీ. ఫస్ట్ అమ్మాయిది. ఇదిగోండి ఇంకా శారీ అంతా ఇలానే వచ్చేసింది. దీని మీద కూడా మొత్తం గోల్డ్తో సింగిల్ కలర్ వచ్చింది. దీనికి కనుక వీళ్ళు బ్లౌజ్ తీసుకోకుండా నా దగ్గరికి వచ్చినట్టయితే డార్క్ రాణి కలరు, డార్క్ రెడ్, డార్క్ పర్పుల్లో సజెస్ట్ చేసేదాన్ని ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళు వచ్చేటప్పుడే ఇంకా ఈ కలర్ అనేది తెచ్చుకున్నారు. మనం ఏం చేయలేము, ఇంకా ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంకా మీ అందరి ఫేవరెట్ ఇంక ఈ డిజైన్ వేయమన్నారు. ఈ అమ్మాయికి చెప్పారు నీ డిజైనే వేయించు అని చెప్పి. నేను ఇంకా చాలా కష్టపడి అసలు అంటే దీంట్లో వచ్చినప్పటికి సెల్ఫ్ కలరు అండ్ గోల్డ్, ఇంకా లుక్ అనేది రాదు. ఆ డిజైన్లోనేమో 3 కలర్స్ కాంబినేషను ఎలా వేయాలా అని కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించి ఇదిగోండి ఇంకా డార్క్ పర్పుల్ యాడ్ చేశాను. గోల్డ్, లైట్ గోల్డ్, డార్క్ పర్పుల్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తో వేశాను. అసలు కింద బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అసలు ఎక్కడ మీకు బార్డర్ వంక పెట్టడానికి కూడా లేకుండా చక్కగా నీట్ ఫినిషింగ్గా వచ్చింది. ఇది సెకండ్ హ్యాండ్. ఇంకా కొందన్స్ అంటించాలి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ మధ్యలో కొందన్స్ అంటించాలి. అప్పుడు ఇంకొంచెం లుక్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యిద్ది. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము. ఇదిగోండి ఫ్రంట్ కూడా చూడండి. వాళ్ళు ఇచ్చినప్పుడే కొంచెం ఇక్కడ ఏదో డస్ట్ అంటింది బ్లౌజ్ ఇచ్చేటప్పుడే. ఇంకా అది కటింగ్కి వెళ్ళేటట్టు నేను ఇంకా మార్కింగ్ చేసుకున్నాను. చాలా బాగుంది కదా. ఫ్లవర్స్ కూడా చూడండి, ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ అంతా డార్క్ పర్పుల్ ఇచ్చాను. అలా 2 కలర్స్తో ఇచ్చాను అనమాట. ఇంకా లైట్ గోల్డ్ అనేది యూజ్ చేయలేదు, ఎందుకంటే డల్ అయిపోయిద్దని. ఓన్లీ వర్క్ వరకే, నెక్, ఫ్రంట్, హ్యాండ్స్ వరకే యూజ్ చేశాను. ఈ షేప్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో. కుట్టే టైలర్ కరెక్ట్గా కుడితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి శారీ పెడతాను
చూడండి కొంచెం లుక్ కొంచెం ఎక్కువ వచ్చింది. శారీ కంటే మన బ్లౌజే హైలైట్ అయింది చూడండి, చాలా బాగుంది కదా. ఈ డార్క్ పర్పుల్ వెయ్యటాన షో వచ్చింది, లేకపోతే ఇంకా డల్గా ఉండేది. కొంచెం గోల్డ్, థిక్ గోల్డ్, కొంచెం డార్క్ పర్పుల్ వేయటాన కొంచెం బాగుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంతవరకు క్లియర్ అయిపోయింది, ఒక అమ్మాయివి. ఇంకొక అమ్మాయిని చూద్దాము. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి కేరళలో అనుకుంటా జాబ్ చేసిద్దంట ఫ్రెండ్స్. అమ్మాయి కూడా ఒక 2 శారీస్ అండ్ 2 బ్లౌజెస్ ఇచ్చింది. కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది శారీ రెండో అమ్మాయిది. ఇదంతా శారీ గోల్డ్ టిష్యూ వచ్చింది, బోర్డరు రాణి కలర్ వచ్చింది. ఈ అమ్మాయి ఏం వేయించుకుందంటే ఈ అమ్మాయి కూడా వింటేజ్ బోర్డరే వేయించుకుంది. ఇప్పుడు వీళ్ళందరూ రేపు ఆ అమ్మాయి మ్యారేజ్కి కట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడే మనకి ఇద్దరు చేయించుకున్నారు ఆ వింటేజ్ బోర్డర్ది. వచ్చే చుట్టాలు కూడా ఆ బోర్డరే, అది ఆ డిజైనే అడిగారంట. ఇప్పుడు ఇంకా ఎంతమంది అవుతారో రేపు ఆ అమ్మాయి మ్యారేజ్కి. ఇప్పుడు అందరూనేమో సేమ్ శారీస్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు సేమ్ వర్క్స్ చేస్తారేమో. శారీస్ వేరు, వర్క్లో వచ్చినప్పటికీ సేమ్ వర్క్స్ చేస్తారేమో. బాగుంది. వీళ్ళు మనం మామూలుగా ఇట్లా శారీ ఉంటే మన రాణి కలర్ బ్లౌజ్ తెచ్చుకుంటాం కదా, వీళ్ళు డిఫరెంట్గా ఈ కలర్ బ్లౌజ్ తెచ్చుకున్నారు. బాగుంది. కాకపోతే ఏంటంటే దీనికి ఇదైతే ఎక్సలెంట్గా ఉండేది. ఇది ఒక అమ్మాయిది, ఇది ఒక అమ్మాయిది అనమాట. ఇలా డార్క్ అయితే ఇంకా చాలా బాగుండేది. ఇదిగోండి, దీనికి వాళ్ళు ఈ కలర్ తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ డిజైన్ మళ్ళీ వచ్చింది. ఇదిగోండి చూడండి, చాలా బాగుంది కదా. ఎప్పుడూ సెల్ఫ్ కలర్ బార్డర్ వస్తుంది, ఈసారి డిఫరెంట్గా ఈ కలర్ బార్డర్ వేసాం అనమాట. ఎందుకంటే బ్లౌజ్కి ఈ కలర్ బార్డర్ వచ్చింది. ఇదిగోండి, రాణి కలరు అండ్ గోల్డ్ అండ్ సిల్వరు కాంబినేషన్లో ఇచ్చాను. 3 కలర్స్ రావడాన, బ్యాక్గ్రౌండ్ డార్క్ రావడాన ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. చూడండి, ఇలా పెట్టి చూపిస్తున్నా, చూడండి ఒకసారి దగ్గర చూడండి, బాగుంది కదా. ఇది సెకండ్ హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సెకండ్ హ్యాండ్ కూడా ఈ కట్ వర్క్ కూడా చూసారా, అసలు ఎంత నీట్గా ఉందో. ఈ మధ్యలో ఏ మాత్రం గ్యాప్స్ కనిపించకుండా. నేను ఈ మధ్య కొంచెం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, ఈ మధ్యలో ఫినిషింగ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. ఈ కరువు మధ్యలో అంటే పాపం వాళ్ళు ఏదో అని వాళ్ళని పాయింట్అవుట్ చేయటం కాదు, మీకు నేను డిఫరెన్స్ చెప్తున్నాను. ఈ మధ్యలో అసలు ఇంకా క్లాత్ ఉంటుంది, పూర్తిగా కట్ చేయట్లేదు. ఇక్కడ నా దగ్గర చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ పైన కానీ కింద బార్డర్ కానీ మీకు ఎక్కడ మధ్యలో క్లాత్ అనేది కనిపించట్లేదు. దీనికి కూడా ఇంకా కొందని సంటించాలి, కొంచెం ఫినిషింగ్లో ఉన్నాయి బ్లౌజెస్. ఇంకా అందుకని సరే వీడియో చేద్దాంలే. మళ్ళీ వాళ్ళు మొన్న కూడా వాళ్ళని పాపం సోఫాలో కూర్చోబెట్టేసి దబదబా వచ్చి వీడియో తీశాను. కొంచెం హర్రీ బరి అయింది, అందుకని ముందుగానే వీడియో తీసి రెడీ పెట్టుకుంటున్నాను. నెక్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ కట్ వర్క్ కూడా నేను గోల్డ్ ఇచ్చాను, అవుటర్ ఏమో రాణి కలర్ ఇచ్చాను. ఇంకా సిల్వరు గోల్డ్ కాంబినేషన్తో నెక్ అంతా వేసాను. ఇదిగోండి, మీకు ఫ్లవర్స్ కూడా బుట్టీస్ కూడా చూడండి, ఒక లైన్ అంతా గోల్డ్ అండ్ పింక్ అండ్ సిల్వర్. ఇవి వేయటానికి బుట్టీసే కదా అని అంటారు ఫ్రెండ్స్. ఈ బుట్టీసే మాకు చాలా కష్టము. ఏంటంటే ఆ బుట్టీస్ వేసి చేసేటప్పటికి మిషన్ ఆ చివరికి వెళ్ళిద్ది, ఈ బుట్టి దగ్గర మళ్ళీ ఈ చివరికి వచ్చింది. అట్లా వేసేటప్పటికి మేము సింపుల్గా ఒక 500 బ్లౌజ్ ఒకటి ఈజీగా చేసేసుకోవచ్చు. అదేలాగా నేను ఇట్లా కలర్స్ చేంజ్ చేయడం వల్ల చాలా రిస్క్ మాకు. ఎందుకంటే ఒక సింగిల్ కలర్తోనే సెట్ చేసేసుకోవచ్చు. కానీ మేము ఒక లైన్ అయిపోయినాక మళ్ళీ మిషన్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దారం పట్టు చేసుకొని మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ థర్డ్ లైన్ వచ్చేప్పటికి మళ్ళీ థ్రెడ్ చేంజ్ చేసుకొని అట్లాగా చాలా కొంచెం కష్టము. కాకపోతే ఏంటంటే అలా వేస్తేనే లుక్ వచ్చిందని మీకోసం నేను కష్టపడుతున్నాను. ఇదిగోండి, ఇది కూడా ఫ్రంట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ డిజైన్స్ రేపు అమ్మాయి మ్యారేజ్ అయ్యానికి ఎన్ని వస్తాయో, ఎంతమంది చేయించుకుంటారో, ఏది వాళ్ళ సర్కిల్ వరకేను అందరూ ఆ రోజు వేసుకుంటారంట ఈ డిజైను. ఇంకా ఈ అమ్మాయిది ఫస్ట్ శారీ అయిపోయింది కదా, సెకండ్ శారీ వచ్చినప్పటికి వాళ్ళ మమ్మీ శారీ ఉందంట ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ దీని మీద బ్లౌజ్ పాడైపోయిందంట. ఈ అమ్మాయి మళ్ళీ ఇది ఒకసారి నేను రోలింగ్ చేయించుకుంటాను అంటే మ్యారేజ్ టయానికి దీని మీద కూడా వేయండి అని అన్నారు. ఇంకా దీని మీద క్లాత్ అనేది నన్ను తీసుకురమ్మన్నారు. ఇంకా నేను తీసుకొచ్చాను. ఎంత బాగుందంటే కలర్ కాంబినేషను డార్క్ బ్రౌన్ వచ్చింది, దాని మీద ఆరెంజ్ కలర్ గోల్డ్తో వేసాము. ఎక్సలెంట్గా ఉంది. మనం ఆల్రెడీ వేసిన డిజైన్ ఇది
అయినా కూడా ఏ కలర్కి ఆ కలర్ కొత్తగా కనబడిద్ది. ఇంకెందుకు కలిసి చూసేయండి రండి. చూడండి ఎంత బాగుందో, ఆరెంజ్ కలరు అండ్ గోల్డ్ కాంబినేషన్. దీనికి 2 కలర్సే కాంబినేషను, 2 కలర్సే సెట్టింగు, అందుకని ఈ 2 కలర్స్ రానిచ్చాను. అసలు శారీ కంటే బ్లౌజ్ హైలైట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి శారీ కంటే. ఇలాగా మీ దగ్గర కూడా ఇట్లాగా ఓల్డ్ శారీస్ ఏమైనా ఉన్నా కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. మాకు ఇంత పెద్దగా వద్దండి, మాకు సింపుల్ డిజైన్ చాలన్నా కూడా 500 నుంచి ఉన్నాయి నా దగ్గర. సింపుల్ డిజైన్స్ అయినా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఇట్లా మంచి శారీస్ ఏంటంటే మనము తీయటానికి మనసొప్పదు, ఎక్కువ వేసుకోము. దాని మీద ఉన్న బ్లౌజెస్ అనేది మనకి ఇప్పుడు ఫిట్టింగ్ అనేది డిఫరెన్స్ వచ్చేసిద్ది. బాడీ అది టైట్గా ఉండి కుదరదు బ్లౌజు. ఇవేమో తీబుద్ది కాదు. అందుకని వీటికి జస్ట్ 150-200 పెట్టుకుంటే మనకు బ్లౌజ్ పీస్ వస్తుంది. ఇలాగ చక్కగా వర్క్స్ అనేది చేయించుకున్నారనుకోండి, ఒక 10 సార్లు కడితే మనకి శారీ మీద ఉన్న మోజు అనేది తీరిద్ది అనమాట. చాలా బాగుంది కదా. ఇవి కూడా చూడండి, ఒక లైన్ అంతా గోల్డ్ ఆరెంజ్ అలా ఇచ్చాను. ఈ డిజైన్ మాత్రం ఎక్సలెంట్ కూడా. ఇంకా మనం కొందన్స్ పెట్టాలి ఇక్కడ 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 ఇట్లాగా కొందన్స్ పెడితే ఇంకొంచెం బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం కాదు, ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రంట్ చాలా బాగుంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ ఇంకా చాలా బాగుంటుంది. ఎల్బో హ్యాండ్ అనమాట, 9.5 సెంటీమీటర్ల అమ్మాయి హ్యాండ్. ఆ హ్యాండ్ మొత్తం మీకు వచ్చేసిద్ది, వర్క్ వచ్చేసిద్ది. ఆ హ్యాండ్ మొత్తం మీకు వర్క్ వచ్చేసిద్ది. ఆ హ్యాండ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో హ్యాండ్. కట్ వర్క్ గోల్డ్ ఇచ్చాను, ఇంకా మొత్తం గోల్డ్ రానిచ్చాను. ఓన్లీ ఆకుల వరకు ఇట్లా చిన్న చిన్నవి శారీ కలర్ రానిచ్చి. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇలా ఓల్డ్ శారీకే మన వర్క్ వల్ల అందం వచ్చింది కదా, చాలా బాగుంది. ఇదిగోండి 9.5 అమ్మాయి హ్యాండ్. కొంచెం ఎక్కువే పెట్టాను, ఎక్కువ పెట్టే లైన్ గీసుకుంటాను నేను. బాగుంది కదా. ఇంకా ఇదిగో ఇందా చెప్పినట్టు ఇక్కడ 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 ఇలాగ కుందన్స్, మధ్యలో కుందన్స్ పెడితే ఓవరాల్గా లుక్ వచ్చేసిద్ది. ఇవి ఫ్రెండ్స్ వీళ్ళ శారీస్. ఈ 4 శారీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే మాకేయో మనీ వచ్చేస్తాయి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. కొంతమంది మొన్న ఒకళ్ళు అన్నారు, అమ్మో లైక్ కొడితే నీకు డబ్బులు వచ్చేస్తాయి, అందుకే నేను లైక్ కొట్టట్లేదు అన్నారు. అమ్మ లైక్లకి డబ్బులకి సంబంధం లేదమ్మా. ఆ లైక్లు కొడితే ఏంటంటే ఆ యూట్యూబ్ వాడు వీళ్ళది వీడియో బాగున్నట్టుంది లైక్ చేశారని అందరికీ షేర్ చేస్తాడు, అంతేగాని దానివల్ల డబ్బులేం రావమ్మా అని చెప్పాను. అందుకని లైక్ చేస్తే వెంటనే మాకు డబ్బులేమి రావండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ నా వీడియోని షేర్ చేస్తాను అనుకుంటున్నా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి నా దగ్గర వర్క్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది కదా, తప్పకుండా నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని వర్క్ ఇస్తాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.